అందరికీ నమస్తే. కేసీఆర్ ఫ్యామిలీలో ఏమవుతుంది చాలా ఇంట్రెస్టింగ్ కదా. అందరూ వార్తలు ధన వేసి పడేస్తారు. తమ్మునెల్స్ మంచి మంచి తమ్మునెల్స్ వేస్తారు. కొందరు నాకు కామెంట్ కూడా పెట్టినారు, అన్న మీరు కూడా చెప్పాలి అన్న, హరీష్ రావుని తొక్కేసిరంట, కేటీఆర్ను లేపిర్రంట, లేకపోతే ఇంకేదో జరిగిందంట, ఇంకో రజోత్సవాలు ఇవి ఉన్నాయి కదా, సిల్వర్ జూబ్లీ మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ విషయంలో హరీష్ రావుని తొక్కేసిరంట అన్న మీరు చెప్పాలి. నాకు చాలామంది వాట్సాప్లో పెట్టేసిండ్రు, అవి ఇవి వేరే వాళ్ళు పెట్టేది. నేనేందంటే నేను కాంగ్రెస్ను చాలా క్లోజ్గా చూసిన, కాంగ్రెస్ను 8 years చూసిన. కాంగ్రెస్ బీట్ గాంధీమోహన్ ఉంటుంది కొద్దిగా, ఇప్పుడు కూడా ఉంటారు రిపోర్టర్లు, వాళ్ళది ఒక 6 సంవత్సరాలు చూసిన. నేను కూడా చాలాసార్లు రాసిన, ఈయనకు ఆయనకు చెడిందంటే, ఆమెకు ఈయనకు చెడిందంటే, రకరకాలు రాస్తుంటే వార్తలు. అవి ఏ సందర్భంలో రాసేదంటే నేను కూడా ఏ వార్త లేనప్పుడు రాస్తుంటే, ఏదో వార్త ఇవ్వాలి ఆఫీస్లో, ఏ వార్త ఇవ్వాలంటే ఈ వార్త ఇవ్వాలి, వాళ్ళు నిమ్మలంగా మంచిగా ఉంటారు. సరే, దీని గురించి మాట్లాడదాం. అసలు వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇద్దరు. హరీష్ రావు ఇంటర్వ్యూలో ఆ విషయానికి సమాధానం చెప్పిండు, కేటీఆర్ కూడా ఆ విషయానికి సమాధానం చెప్పిండు. అన్ని విషయాలు చూద్దాం. చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక సింగిల్ క్లిక్తో మీరు కూడా సిగ్నల్ టీవీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు. ఒక సింగిల్ క్లిక్, ఒక సబ్స్క్రైబ్ మీద రైట్ సైడ్ కింద బటన్ ఉంది, దాన్ని నొక్కండి. ఇక సబ్జెక్ట్లోకి పోదాం. ఏముంటుందంటే ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్లో లేదు బీఆర్ఎస్, ప్రతిపక్షంలో ఉంది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమైనా ఎక్కడైనా వాళ్ళకి పొరపచాలు వస్తాయేమో ఎక్కడన్నా, ఎందుకంటే ఇగో ఒకటి ఉంటుంది కదా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు. మనం రేవంత్ రెడ్డిని చూస్తలేమా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన మనిషిలాగా కనిపించిండు. అధికారంకి వచ్చిన తర్వాత ఆయన మన గురించి అసలు ఆలోచిస్తలేడు. ఆయన మాటలు, ఆయన చేష్టలు, ఆయన నడవడిక ఏవి కూడా మన మనిషి అనిపించే సందర్భం కనిపిస్తలేదు. అన్నీ యాంటీ నిర్ణయాలు తీసుకుంటుండ్రు జనాలకి, మనకు అంటే జనాలకు. ఇప్పుడు ఎస్యూ కావచ్చు, లేకపోతే మూసీ కావచ్చు, లేకపోతే హైడ్రా కావచ్చు, రకరకాల నిర్ణయాలు అన్నీ కూడా. అందుకే అన్న గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈగోలు ఉంటాయి. గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్తో ఎవరు కొట్లాడరు, అంతా టాప్ కేసీఆర్ కదా. కేటీఆర్కు, హరీష్ రావుకు, కవితకు వాళ్ళ మధ్య ఉన్న గొడవలు ఉంటాయేమో అవేమీ బయటికి రావు. ఎందుకంటే అది బిగ్ ఫ్యామిలీ కాదు కదా, చిన్న ఫ్యామిలీ వాళ్ళది కాబట్టి లోపల మాట్లాడుకుంటారేమో. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అట్లాంటి సందర్భం దొరకదు, అట్లాంటి సందర్భం ఉండదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలో అసలే ఉండదు. ఇంకోటి ఏంటంటే ఒక బిగ్ లీడర్ ఉన్నాడు, వాళ్ళు కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఉన్న తర్వాత వీళ్ళు కొట్లాడుకుంటే కూడా వేస్ట్, వీళ్ళకి వచ్చేది లేదు పోయేది లేదు. అంతా కేసీఆర్ చూసుకుంటున్నప్పుడు వీళ్ళతో ఏముంటుంది అనేది ఒకటి ఉంటుంది. అయితే ఏం చెప్పారు అనేది ఇంపార్టెంట్. హరీష్ రావు యాక్చువల్గా ఈ సిల్వర్ జూబ్లీ సమావేశాలు నడుస్తున్న టైంలో అది కాంగ్రెస్ కుక్కుడు స్టోరీస్ ఏమో అని నేను అనుకున్నా. అంటే నేను ఒక వార్త చేయాలంటే నాకు మినిమం చిన్న బేస్ లేకుండా నేను రేవంత్ రెడ్డి మీద చేసినా, గవర్నమెంట్ మీద చేసినా, వితౌట్ క్లిప్, వితౌట్ డాక్యుమెంట్ వార్త చేయను. నాకు మస్తు మంది చెప్తారు రేవంత్ రెడ్డికి వాళ్ళ తమ్ములకు చెడిందంట అని. నేను చెయ్యను, ఎందుకంటే నాకు వెర్ ఇస్ ప్రూఫ్. వాళ్ళ తమ్ముడు వచ్చి ఎక్కడ బహిరంగ మాట్లాడాను అనుకో, వాళ్ళ అన్న తిరుపతి వచ్చి బహిరంగ మాట్లాడాను అనుకో, నాకు అవకాశం దొరుకుతుంది. చూసినరా అన్నకు తమ్ముడు చెడిందని చెప్తా. లేకపోతే ఇంకా వాళ్ళ ఇంటి ఏదో జరిగింది, వాళ్ళ ఇంటి మస్తు చెప్తుంటారు చాలామంది, చాలా గాసిప్స్ చెప్తారు. నాకు వచ్చే 100 వార్తల నేను వడబోసి 5 వార్తలు చేస్తుందని, అంత కండిషనల్. లేకపోతే ఇక నాకు వ్యవహారానికి ఏముంటుంది పోలిక, ఏముంటుంది తేడా. కాబట్టి నేను యాజ్ ఏ ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా, నేను 17 సంవత్సరాలు మెయిన్ మీడియాలో పనిచేసిన జర్నలిస్ట్గా, కింది స్థాయి నుంచి కనీసం డిబేట్ చేసే స్థాయికి ఎదిగిన జర్నలిస్ట్గా నాకు మినిమం ప్రూఫ్ లేకుండా వార్త చెప్పాను. అందుకే నేను ప్రతి దానిలో వీడియోలు అటాచ్ చేస్తూ ఉంటాను. చాలా వరకు ఆ వీడియోని బేస్ చేసి నేను వార్త చెప్తాను. విశ్లేషణ నేను చేసేది వార్త కాదు, నేను చేసేది విశ్లేషణ మాత్రమే. ఆ విశ్లేషణలో ఒక సైడ్ ఉండొద్దు, అన్ని సైడ్లు అన్ని కోణాలు ఉండాలి. ఒక చర్చ జరుగుతున్నప్పుడు అన్ని కోణాలు ఉండాలని నా ఇష్యూ. అందుకే అంటున్నా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈగో ఉంటుందేమో. రేవంత్ రెడ్డి మీద కూడా చాలా వార్తలు వస్తాయి కానీ నేను చెప్పను, ఎందుకంటే వితౌట్ ప్రూఫ్ చెప్పకూడదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినారు, ఒకసారి హరీష్ రావు మాట్లాడిన ఒకసారి వినండి. హరీష్ రావు ఏబిఎన్ ఛానల్లో మాట్లాడినారు. అడుగుతారు కదా మన యాంకర్స్, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ కూడా అడిగినారు ఏబిఎన్ నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది అన్నట్టు గ్యాసిప్స్ కు స్పీడ్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా గ్యాసిప్స్ కు వేగం ఎక్కువ ఉంటుంది. నిజాలు వాస్తవాలు బయటకు పోవడానికి, ప్రచారంలో రావడానికి కొంత సమయం పడుతుంది. అట్లే ఇట్లాంటి కొంత దుష్ప్రచారం కూడా జరుగుతుంటుంది. నిజానికి బీఆర్ఎస్ పాలన మీద కూడా ఇట్లే దుష్ప్రచారాలు బాగా జరిగినాయి. ప్రజలు కొంతవరకు దాన్ని నమ్మారు. కానీ ఇప్పుడు రియాలిటీ ఎప్పుడు వచ్చింది? ఒక ఏడాదిన్నర తర్వాత పాలన చూసిన తర్వాత వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు అరే కేసీఆర్ బాగుండేనే, బీఆర్ఎస్ బాగుండే అనేటువంటి చర్చ ఎప్పుడు వస్తుంది? నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఒక ఏడాదిన్నర తర్వాత అర్థమవుతా ఉంది. ఆబ్వియస్ అనుకోలేను ప్రజలు. ఇక కేటీఆర్ కూడా మాట్లాడండి, అది కూడా విందాం ఒకసారి. సేమ్ అదే విషయం మీద మాట్లాడండి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏదో తమ్మునీళ్ళు పెడతారు, దాన్ని ఎవరో నొక్కుతారు, అందులో ఏదో ఉందని పోతారు, అందులో ఏం ఉండదు. హరీష్ రావుకి కేటీఆర్ మధ్య తేడా
సంబంధ బాంధవ్యాలు 20 ఏళ్ళు ఇప్పుడు దాదాపు నేను రాజకీయాల్లోకి వచ్చి 19 ఏళ్ళు అండి, దాదాపు 20 ఏళ్ళు అనుకోండి. ఇదే నడుస్తుంది, 19 ఏళ్ళ నుంచి ఇదే నడుస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా సార్, సిన్సియర్గా చెప్తున్నా, మా అందరికీ కావాల్సినంత పని ఉంది, కావాల్సినంత చేయాల్సినంత ఎజెండా ఉంది. మా అందరి ఎజెండా తిరిగి తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాలి, ఈ కాంగ్రెస్ అరాచక పాలన నుంచి విముక్తి కావాలి. కేసీఆర్ గారి నాయకత్వం రాష్ట్రం కోరుకుంటోంది, ముమ్మాటికి దానికి అనుగుణంగా. అంటే ఆయన సీఎం యాస్పిరెంట్ లో హరీష్ రావు కూడా ఉంటారేమో అనేటువంటి. కేసీఆర్ గారు ఉన్న తర్వాత ఇవన్నీ నేనేమంటాను సార్, అల్టిమేట్ గా ఎవరి పార్టీకి వాళ్ళు ఊహించుకుని, అంటే మనుషులకి మానవ నైజం ఏమంటే అంతా బాగుంటే మనకు మనకు మంచిగా అనిపించదు, ఏదో ఒకటి నెగిటివ్ వెతకాలి మనం. ఇది వాళ్ళు మాట్లాడింది, హరీష్ రావు మాట్లాడింది విన్నారు, కేటీఆర్ మాట్లాడింది విన్నారు. హరీష్ రావు ఏమో మాకు కేసీఆర్ లీడరు, ఇంకా ఇవన్నీ గాసిప్స్ చాలా స్పీడ్గా పోతూ ఉంటాయని చెప్పిండు. అధికారం ఉన్నప్పుడు కూడా మా గవర్నమెంట్ మీద ఇట్లే గాసిప్స్ తీసుకుపోయి జనాలు నమ్మిండ్రు, వీటికి వచ్చింది, ఇప్పుడు కేసీఆరే కరెక్ట్ కదా అనే కాడున్న జనం అనేది హరీష్ రావు చెప్తున్నాడు. కేటీఆర్ ఏం చెప్తున్నాడంటే మాకు కేసీఆరే హెడ్, ఇవన్నీ 19 ఇయర్స్ నుంచి నాకు హరీష్ రావు కూడదు అనే విషయం అనేది చెప్తున్నారు. సరే, దానిలో వాస్తవం ఉండొచ్చు, కొంతవరకు అబద్ధం ఉండొచ్చు, ఏమన్నా జరగవచ్చు కాక. కానీ నేను ప్రత్యక్షంగా చూసింది వీళ్ళందరూ ఒకటే. ఇవన్నీ వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు డైవర్షన్ కోసం ఇట్లాంటి వార్తలు వాళ్ళే వాడేవాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ వాడుకుంటుంది ఆ వార్తలను. థంబ్నెయిల్స్, వ్యూస్ అని మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. సరే, ఎనీవే ఏమైనా కావచ్చు, కానీ ఈ సిల్వర్ జూబ్లీ సమావేశాల టైంలో ఎందుకు ఈ అనుమానాలు వచ్చినాయంటే, హరీష్ రావు వాడికి పోలే కదా, నాతో మాట్లాడిన అవే చెప్పిండ్రు. హరీష్ రావు ఎల్కతుర్తి పోలే కదా, కేటీఆర్ పోయిండు, కవిత పోయింది, హరీష్ రావు పోలే కదా. కేసీఆర్ ఎవరికి బాధ్యతలు అప్పగించారో, ఏమేమి బాధ్యతలు అప్పగించారో తెలియదు. మొత్తం ఈ ప్రోగ్రాం అంతా కూడా కేసీఆర్ బయటికి రాలే, కానీ కేసీఆర్ కనసన్నలో నడుస్తుంది. కేసీఆర్ మొత్తం పేపర్, పాంప్లెంట్ కానుంచి, జెండా కానుంచి, ఎజెండా కానుంచి అసలు మొత్తం కేసీఆరే. ఈడ ఎవ్వరి అధికారం లేదు. కేటీఆర్ వాళ్ళు కూడా చెప్తే వినాల్సిందే. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం కేసీఆర్ చెప్పిందే వీళ్ళు కింద చెప్పాలి, అంతే. హరీష్ రావుకు ఒక వేరే బాధ్యత అప్పగించారు. హరీష్ రావు సిద్దిపేట జిల్లా నుంచి, సిద్దిపేట కాన్స్టిట్యూషన్ నుంచే 20,000 మందిని తీసుకుపోవాలి. సిద్దిపేట కాన్స్టిట్యూషన్ జిల్లా నుంచి మొత్తం ఎంతోమంది టార్గెట్ పెట్టిండ్రు. ఆయన ఇంకా మిగతా అండర్ గ్రౌండ్ వర్క్ అంతా చేస్తున్నారు. రెగ్యులర్గా కేసీఆర్ని కలుస్తున్న వాళ్ళలో కేటీఆర్ కన్నా ఎక్కువ హరీష్ రావు ఉన్నాడట. దగ్గర కదా సిద్దిపేట నుంచి ఆయన ఫామ్ హౌస్కి, ఇరవల్ ఫామ్ హౌస్కు వస్తున్నాడు, అది అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా కేటీఆర్ ఏమో యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన రోల్ పోషిస్తున్నాడు, అది ఇదని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఈ టీవీ ఛానల్స్ల విషయంలో కూడా ఇద్దరు బాబామలు కూర్చొని నువ్వు ఆ ఛానల్ పో, నేను ఈ ఛానల్ పోతా, నువ్వు ఈ పేపర్ పో, నేను ఆ పేపర్ పోతా అని పంచుకున్నాడు. ఎవరు డ్యూటీస్ వాళ్ళు వేసుకుని మరీ పని చేసుకుంటున్నారట వాళ్ళు. అయితే ఎందుకు ఈ డౌట్లు వచ్చినాయంటే, వీళ్ళు వివరించే తీరుతోనే డౌట్లు వస్తాయి కదా. వీళ్ళు కొంచెం నేను చెప్పినట్టే ఎల్కతుర్తికి హరీష్ రావు పోకపోయేసరికి ఇట్లాంటి వార్తలు కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. బీఆర్ఎస్లో ఏదో లుక్కలుకలు నడుస్తున్నాయి, ఏదో నడుస్తుంది, ఏదో అవుతుంది. కవిత, ఎమ్మెల్సీ కవిత కొంత స్పీడ్గా ఆమె పని ఆమె చేసుకుంటూ పోతున్నారు. కానీ అల్టిమేట్గా నాకు తెలిసి వీళ్ళందరూ కేసీఆర్ కిందే పనిచేస్తారు. కేసీఆర్ని కాదని వీళ్ళు పనిచేసేంత ఉందని నేనైతే అనుకోను. యాజ్ ఏ దగ్గరికి వెళ్ళి చూసిన జర్నలిస్ట్గా, బీఆర్ఎస్ని చూసిన, వీళ్ళ ఫ్యామిలీని కాదు, బీఆర్ఎస్ని చూసిన జర్నలిస్ట్గా. ప్లస్ ఇంకా రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాం కదా, కాంగ్రెస్ వాళ్ళతో కూడా చాలా మందితో మాట్లాడతాం. ఆడేం జరుగుతుంది, ఈడేం జరుగుతుంది అన్ని విషయాలు తెలుసుకుంటేనే మీకు నేను వార్తలు చెప్పగలను. అందుకనే తెలుసుకునే చెప్తాను, తెలుసుకోకుండా చెప్పలేను నాకు వచ్చే వార్తలు, గాసిప్స్ను. ఎనీవే వీళ్ళు ఈ ఇంటర్వ్యూస్లో క్లారిటీ ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్లో కూడా ఒక గందరగోళం పోయింది. ఎందుకంటే ఈ యూట్యూబ్లో వచ్చే వార్తలతోనే కొంచెం గందరగోళం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. దానిలో కొంచెం వాస్తవం ఉంటే బెటర్, వాస్తవాన్ని కలుపుకొని వీడియోలు చేస్తే బెటర్. కాకపోతే ఇంక మన వాళ్ళు తెలుసు కదా, ఏదో ఒకటి నడిపిస్తూ ఉండాలి. మేము కూడా గవర్నమెంట్ మీద అంత ఉత్తగా తమాషకి ఏమయ్యాం, వార్తలు చూసి అది వ్యక్తిగత వార్తలు అసలు వేయం. గవర్నమెంట్ మీద వార్తలు వేస్తాం, ప్రభుత్వ విధానాల మీద వార్తలు వేస్తాం, జనాలకు సంబంధం ఉంటే వేస్తాం. ఇప్పుడు నిజంగా కూడా కేటీఆర్, హరీష్ రావు కొట్లాడితే కూడా జనాలకు వచ్చేదేం లేదు. వాళ్ళు కొట్లాడుకొని ఎవరు మిగులుతారో వాళ్ళు ఉంటారు, అంతే కదా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా కాంగ్రెస్లో కూడా వ్యక్తిగత వార్తలు వేయాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. ఎనీవే వీళ్ళు ఈ ఇంటర్వ్యూస్ పంచుకొని ఎవరి బాధ్యతలు వాళ్ళు ఉంచుకొని అవన్నీ చేస్తుంటే అనవసరంగా కాదు, జనాలకు ఏదో వార్త చెప్పాలన్న తొందరపాటు తప్ప జనాల్లోకి ఇది ఎంతవరకు అవసరం ఉంది అనే వార్త అనేది మాత్రం నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఇంటర్వ్యూస్, మన యాంకర్లు అడిగిన క్వశ్చన్స్ వాళ్ళు చెప్పడము, పంచుకొని ఒక పేపర్కు సాక్షి టీవీకి కేటీఆర్ పోయిండు, ఏబిఎన్కు హరీష్ రావు గారు పోయినరు, తర్వాత సాక్షి పేపర్కు హరీష్ రావు పోయినట్టున్నాడు. మళ్ళీ
నమస్తే తెలంగాణకు కేటీఆర్ పోయిండు, ఇట్లా TV9కు కేటీఆర్ పోయిండు, ఇట్లా డ్యూటీస్ మాత్రం బాగానే మంచుకున్నాడు కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్కు చాలా ఇంపార్టెంట్ సభ. ఈ సభ సక్సెస్ అయితేనే నెక్స్ట్ బీఆర్ఎస్ వేయబోయే స్టెప్ వేరే ఉంటుంది. ఈ సభ కనుక ఫెయిల్ అయిందనుకో వీళ్ళు కొట్లాడుకుంటే ఒకవేళ, అంటే వాళ్ళంతా పిచ్చోలేం కాదు, వాళ్ళు గవర్నమెంట్ చూసిన 10 సంవత్సరాలు, బీఆర్ఎస్ మళ్ళీ ఇంకా 3 ఏళ్ళు కూడా లేవు, అట్లుంటుంది సిచ్యువేషన్ ఒకవేళ సభ ఫెయిల్ అయితే. కాబట్టి వాళ్ళంతా చాలా కాన్సన్ట్రేషన్ చేసి అందరు ఎవరు డ్యూటీస్ వాళ్ళకి అప్పగించినట్టు కనిపిస్తుంది వాళ్ళ పని. ఈ గాసిప్స్ వేటలో ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి అనేది వాళ్ళు చెప్తున్న సారాంశం. చూద్దాం, మనం కూడా చూస్తూనే ఉంటాం కదా, ముందు ముందు కూడా ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.